కేదారేశ్వర వ్రత విశిష్టత వ్రత విధానము మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేయునదియు పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదేనగు కేదారీశ్వర వ్రతం. ఈ వ్రతం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిర్వదియొక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకల సంపదలనుభవించి పిదప జీవసాయుజ్యంబు నొందుదురు. వ్రత విధానము భాద్రపద శుక్లమునందు శుద్ధ మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులే చేత హస్తమునందు ప్రతిసరమును ధరించి యాదినమందు ఉపవాస మొనరించి మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశంబున ధాన్యరాశియందు పూర్ణకుంభముంచి 21 సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని శక్తి కొలది సువర్ణముగానియుంచి గంధపుష్పాక్షతలచే నర్చించి 21 బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి ఎచ్చట నాకేదారదేవుని ప్రతిష్ఠింపజేసి చందనగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలమును వస్త్రములనుంచి నివేదన మొనరించి యథాశాస్త్రముగా ధూపదీపాదులచేత పూజించి 21 సంఖ్యాకులైన భక్ష్యభోజేచోష్యలేహ్యాదులను కదళిఫలములను నైవేద్యంబుజేసి తాంబూలములోసంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా ననుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసిన ఏడల ప్రీతుండై యావృషభధ్వజుండు మీరు కోరిన వరంబియగలడు. శ్రీ పసుపు గణపతి పూజ స్లో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యేహ సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము కుంకుమబొట్లు పెట్టవలెను. స్లో అగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం గంటను మ్రోగించవలెను. ఆచమనం ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయాలి. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. యస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందివరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః. అయం ముహూర్తస్సు ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను. ప్రాణాయామము కుడిచేతితో ముక్కు పట్టుకొని ఈ మంత్రమును ముమ్మారు చెప్పవలెను. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం సంకల్పం. ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య. మీరు ఉన్న దిక్కును చెప్పండి. ప్రదేశే కృష్ణ గంగా గోదావర్యోర్మధ్యదేశే. మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం సంవత్సరే ఉత్తర దక్షిణ ఆయనే
ప్రస్తుత ఋతువు రౌతౌ ప్రస్తుత మాసము మాసే ప్రస్తుత పక్షము పక్షే ఈరోజు తిథి తిథౌ ఈరోజు వారము వాసరే ఈరోజు నక్షత్రము శుభ నక్షత్రే ప్రస్తుత యోగము శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ మీ గోత్రము గోత్రస్య మీ పూర్తి పేరు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీకేదారేశ్వర ప్రీత్యర్థం శ్రీకేదారేశ్వర దేవతాముద్దిశ్చ దేవతా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అక్షతలు నీళ్లతో పళ్ళెములో వదలవలెను తదంగత్వేన కలశారాధనం కరిష్యే కలశారాధనం స్లో కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్రోస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యథర్వణ అంగేశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః కలశపాత్రకు గంధము కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను. కలశపాత్రపై కుడి అరచేయి నుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను. స్లో గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం యు మమ దురితక్షేకారక కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య కలశములోని జలమును పుష్పముతో దేవునిపైన పూజాద్రవ్యములపైన తమపైన జల్లుకొనవలెను. తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను. మం ఓం గణాననాన్త్వ గణపతి హవామహే కవింక వినాముపమస్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనస్సరుణ్వన్నుతిభిః సిదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అక్షతలు వేయవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అక్షతలు చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. గంధం చల్లవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు చల్లవలెను. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. గణాధిపాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. ఫాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి. మహాగణాధిపత్యే నమః. ధూపమాఘ్రాపయామి. అగరవత్తుల ధూపం చూపించవలెను. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యంత్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి. బెల్లం ముక్కను నివేదన చేయాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. నీరు వదలాలి. తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. తాంబూలమునిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను. ఓం గణానాన్త్వ గణపతిగ్ హవామహే కవిం కవినాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనస్సరుణ్వన్నుతిభిః సిదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ శ్రీ మహాగణాధిపత్యః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు అనుకొని నమస్కరించుకొని దేవుని వద్ద గల అక్షతలు పుష్పములు శిరస్సున ధరించవలసినది. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ముద్వాసయామి. శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.
ప్రాణప్రతిష్ఠపన మంత్రము అసునీతే పునర్స్మాసు చక్షుపున ప్రాణమెహనో దేహిభోగం జ్యోపస్యమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే ఉపహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా తదంగ ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అధ ధ్యానం శ్రీ కేదారేశ్వర పూజ ధ్యానం పుష్పము చేతపట్టుకొని స్లో శూలం ఢమరుకంచైవ దదానం హస్త యుగ్మకే కేదారదేవ మీశానం ధ్యాయత్రిపురఘాతినం శ్రీ కేదారేశ్వరాయ నమః ధ్యాయామి పుష్పము వేవలెను ఆవాహనం కైలాస శిఖరే రమ్యే పార్వత్యా సహితో ప్రభో ఆగచ్చ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర శ్రీ కేదారేశ్వరాయ నమః ఆవాహయామి పుష్పము వేవలెను ఆసనం సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారదేవ మద్దత్తమాసనం ప్రతిగృహ్యతాం శ్రీ కేదారేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి అక్షతలు వేవలెను పాద్యం గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషభధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమో నమః శ్రీ కేదారేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి నీరు చల్లవలెను అర్ఘ్యం అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్తం మహేశ్వర ప్రయచ్ఛ మే మనస్తుభ్యం భక్తానా మిష్టదాయకం శ్రీ కేదారేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి నీరు చల్లవలెను ఆచమనం మునిభిర్న రథప్రఖ్యాయజ్ఞమాఖ్యాత వైభవః కేదారదేవ భగవాన్ గృహాణ చమనం విభో శ్రీ కేదారేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి నీరు చల్లవలెను పంచామృత స్నానం స్నానం పంచామృతైర్దేవ శుద్ధ శుద్ధోదకైరపి గృహాణగౌరీరమణత్వద్భక్తయేన మాయార్పితం శ్రీ కేదారేశ్వరాయ నమః పంచామృత స్నానం సమర్పయామి నీరు చల్లవలెను స్నానం నదీజల సమాయుక్తం మయదత్తమనుత్తమం స్నానం స్వీకురుదేవేశ సదాశివ నమోస్తుతే శ్రీ కేదారేశ్వరాయ నమః స్నానం సమర్పయామి నీరు చల్లవలెను వస్త్రం వస్త్రయుగ్మం సదా శుభ్రం మనోహరమిదం శుభం స్లో వేదసూక్త సమాయుక్తే యజ్ఞసామ సమన్వితే శ్రీ కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఉపవితం స్వర్ణయాజ్ఞోపవితం కాంచనం చోత్తరీయకం రుద్రాక్షమాలయ యుక్తం దదామి స్వీకురు ప్రభో శ్రీ కేదారేశ్వరాయ నమః యజ్ఞోపవితం సమర్పయామి గంధం సమస్త గ్రంథద్రవ్యాణం దేవత్వమసి జన్మభోః భక్త్యా సమర్పితం ప్రీత్యా మయా గంధాది గృహ్యతాం శ్రీ కేదారేశ్వరాయ నమః గంధాన్ సమర్పయామి గంధం చల్లవలెను అక్షతలు అక్షతో సి స్వభావేన భక్తానమక్షయం పదం దదాసినథ మద్దతైరక్షతయః స్వీయతాం భవాన్ శ్రీ కేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి అక్షతలు సమర్పించవలెను పుష్ప సమర్పణం కల్పవృక్షా ప్రసువేస్వం పూర్వైరభ్యర్చిత సురయః కుంకుమయః పార్థివైరేభిరిదాని మర్చతాం మయా శ్రీ కేదారేశ్వరాయ నమః పుష్పాణి సమర్పయామి పుష్పాములు వేవలెను తతః ఇంద్రాది లోకపాలక పూజాం కుర్యాత్ శివస్య దక్షిణభాగే కుడివైపున బ్రహ్మణే నమః ఉత్తరభాగే ఎడమ ప్రక్క విష్ణవే నమః మధ్యే మధ్యలో కేదారేశ్వరాయ నమః పుష్పాములు వేవలెను అథాంగపూజ మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి ఈశ్వరాయ నమః జంఘే పూజయామి కామరూపాయ నమః జాననీ పూజయామి హరాయ నమః ఓరుం పూజయామి త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి భవాయ నమః కటిం పూజయామి గంగాధరాయ నమః గుహ్యం పూజయామి మహాదేవాయ నమః ఉదరం పూజయామి పశుపత్యై నమః హృదయం పినాకినేన నమః హస్తాన్ పూజయామి శివాయ నమః భుజో పూజయామి సితికంఠాయ నమః కంఠం పూజయామి విరూపాక్షాయ నమః ముఖం పూజయామి త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి రుద్రాయ నమః లలాటం పూజయామి సర్వాయ నమః శిరః పూజయామి చంద్రమౌళ్యై నమః మౌళిం పూజయామి పశుపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి తదుపరి కేదారేశ్వర అష్టోత్తర శతనామావళి చదవగలరు అనంతరము సూత్రపూజ చేయవలెను తదుపరి ఈ క్రింది విధముగా చేయవలెను ధూపం దశాంగం ధూపముఖ్యంచ హ్యంగార వినివేశితం ధూపం సుగంధైరుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర శ్రీ కేదారేశ్వరాయ నమః ధూపమాఘ్రాపయామి ఎడమ చేతితో గంటను వాయించవలెను దీపం యోగినాం హృదయేష్వేవ జ్ఞానదీపాంకురోహ్యపి బాహ్యదీపో మయా దత్తో గృహ్యతాం భక్త గౌరవాత్ శ్రీ కేదారేశ్వరాయ నమః దీపం సమర్పయామి
ఎడమచేతితో గంటను వాయించవలెను. నైవేద్యం తైలోక్యమసి నైవేద్యం తత్తే తృప్తిస్తథాబహి నైవేద్యం భక్తవాత్పల్యాద్గృహ్యతాం త్ర్యంబకత్వయా మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్థముల చుట్టూ నీరు చెలకరించుచు పట్ ఓం భూర్భువస్సువః ఓం తతసవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి మహా నైవేద్య పదార్థములపై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి. ఎడమ చేతితో గంటను వాయించవలెను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదనాయ స్వాహ, ఓం సమనాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ కేదారేశ్వరాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమపి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ పక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం నిత్యానంద స్వరూపస్థ్యం మోగిహృత్కమలే స్థిత గౌరీస్ భక్త్యమదత్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. పానీయం అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్త మహేశ్వర ప్రయచ్చ మే మనస్తుభ్యం భక్త్యానా మిష్టదాయక. శ్రీ కేదారేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. నీరాజనం దేవేశ చంద్ర సంకాశం జ్యోతి సూర్యమివోదితం భక్త్యా దాస్యామి కర్పూర నీరాజనం మిదం శివః. శ్రీ కేదారేశ్వరాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. ఎడమ చేతితో గంటను వాయించుచు కుడి చేతితో హారతి నీయవలెను. మంత్రపుష్పం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్. నమో హైరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే. శ్రీ కేదారేశ్వరాయ నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని మంత్రపుష్పం సమర్పించి లేచి నిలబడి ముఖళిత హస్తులై ప్రదక్షిణ కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను. భూతేన భువనాదీశ సర్వదేవాది పూజిత ప్రదక్షిణం కరీమిత్యాం వ్రతం మే సఫలం కురు. శ్రీ కేదారేశ్వరాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. హరశంభో మహాదేవ విశ్వేశమరవల్లభ శివశంకర సర్వత్మా నీలకంఠ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వరాయ నమః. నమస్కారాన్ సమర్పయామి. సర్వోపచారాలు ఛత్రమాచ్ఛాదయామి, చామరేణ విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికం నారోహయామి. సమస్తరాజోపచార, దేవోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి. ప్రార్థనం అభీష్టసిద్ధిం కురు మే శివావ్యయ మహేశ్వర. భక్తానాం మిష్టదానార్థం మూర్తీకృతకళెభర. పూజా తోరము తీసుకొనునప్పుడు పఠించు మంత్రము కేదారదేవదేవేశ భగవన్నంబికాపతే. ఏకవింశద్దినే తస్మిన్ సూత్రం గృహ్లామ్యమం ప్రభో. తోరము కట్టుకొనుటకు పఠించు మంత్రము ఆయుశ్చ విద్యాం చ తథా సుఖం చ సౌభాగ్య వృద్ధిం కుర దేవదేవ. సంసార ఘోరంబు నిధౌ నిమగ్నం మామ్రక్ష కేదార నమో నమస్తే. వాయనమిచ్చినప్పుడు పఠించునది కేదారం ప్రతిగృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తార్కో భాభ్యాం కేదారాయ నమో నమః. ప్రతిమాదన మంత్రం కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధిని తస్మాదస్యాః ప్రదానేన మమాస్తు శ్రీరచంచల. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. సుప్రీతః సుప్రసన్నోవరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. పూజా విధానము సంపూర్ణం. శివ అష్టోత్తర శతనామావళి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సంభవే నమః, ఓం శశిరేఖాయ నమః, ఓం పినాకినే నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం సితికంఠాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కామారయే నమః, ఓం గంగాధరాయ నమః, ఓం కాలకాలయ నమః, ఓం భీమాయ నమః, ఓం మూగపాణయే నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం అశ్వనీరాయ నమః, ఓం పరమాత్మవే నమః, ఓం హవిషే నమః, ఓం సోమాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం శంకరాయ నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం సిపివిష్టాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భవాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం కపాలినే నమః, ఓం అంధకాసురసుదనాయ నమః, ఓం లలాటక్షాయ నమః,
ఓం కూపానిధేయే నమః ఓం పరశుహస్తాయ నమః ఓం జటాధరాయ నమః ఓం కవచినే నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషభరుఢాయ నమః ఓం సోమప్రియాయ నమః ఓం త్రయీమూర్తయే నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం యజ్జమయాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం దుర్ధార్షాయ నమః ఓం గిరీశాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం గిరిధన్వినే నమః ఓం కృత్తివాసనే నమః ఓం భగవతే నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం జగద్వాయపినే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం భూతపతయే నమః ఓం అహిర్భుజ్ఞాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం సాత్వికాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం అజాయ నమః ఓం మృణాయ నమః ఓం దేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పూషదంతభిదే నమః ఓం దక్షాధ్వరహరాయ నమః ఓం భగనేత్రవిదే నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం తారకాయ నమః ఓం హిరణ్యరితసే నమః ఓం అనఘాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిప్రయాయ నమః ఓం పురారతయే నమః ఓం ప్రమదాధిపాయ నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్గురవే నమః ఓం మహాసేనజనకాయ నమః ఓం రుద్రాయ నమః ఓం స్థాణవే నమః ఓం దిగంబరాయ నమః ఓం అనేకాత్మనే నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం ఖండపరశువే నమః ఓం పాశవిమోచకాయ నమః ఓం పశుపతయే నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం హరాయ నమః ఓం సహస్రపాదే నమః ఓం అనంతాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం శ్రీ సదాశివాయ నమః కేదారేశ్వర వ్రతకథ సూతపౌరాణికుడు సౌనకాది మహర్షుల గాంచి ఇట్లనియే ఋషిపుంగవులారా మానవులకు సర్వసౌభాగ్యంబుల గలుగజేనదియు పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందబడినదియునగు కేదారీశ్వర వ్రతం బనునొక వ్రతంబు గలదు. ఆ వ్రత విధానంబును వివరించెదను వినుండు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరింపవచ్చును. ఈ వ్రతము నిరువద్యక్కమారు లాచరించు పుణ్యాత్ములు సకల సంపదలనుభవించి పిదప జీవసాయుజ్యంబు నొందుదురు. ఓ ఋషి శ్రేష్ఠులారా, ఈ వ్రత మాహాత్మ్యంబును వివరించెద వినుండు. భూలోకమునందిశాన్యభాగంబున మెరుపుగుంపులతో గూడియున్నను గిరిత్కాల మేఘములుంబోలుచు నిఖిలమణి నిర్మితంబైన శిఖరముల చేతను పలురంగులైన లతావిశేషముల చేతను బహువిధంబులగు పుష్పఫలాదుల చేతను నానావిధములైన పక్షుల చేతను మరియు ననేకంబులైన కొండ కాలువల చేతను వ్యాప్తంబై తాళతమాల రసాల హింతాలవకుళ శోకచందన దేవదారు నారికేళామ్రపనసనాగ పున్నాగ చంపకాది వృక్షముల చేతను నదియును గాక నానాతరు విశేషముల చేత భాసిల్లునట్టి ఉద్యానవనముల చేత ప్రకాశించుచు నిఖిల కళ్యాణ ప్రదంబులై సర్వజన నమస్కృతంబై కైలాసం అని పేర్కొనబడి యొక్క పర్వత శ్రేష్టము గలదు. అందు సద్గుణైశ్వర్య సంపన్నులగు మహనీయులగు యోగుల చేతను సిద్ధ, గంధర్వ, కిన్నెర కింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబయ్యున్న యా పర్వత శిఖరమందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రథమగణములచే బరివేష్ఠింపబడి భవానీ సమేతుడై సకల దేవముని బృందముల చేత నమస్కరింపబడుచుండి ప్రసన్నుడై కూర్చుండియున్న యొక్క సమయంబున చతుర్ముఖాది సురలందరికీ దర్శనమిచ్చే అంత సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తుండైన నిశాకరుండును మయ్యు ఇంద్రాదిదేవతలును వశిష్ఠాది మహర్షులును రంభ మొదలగు దేవతా స్త్రీలును బ్రాహ్మి మొదలగు సప్తమాతృకలను సేనానియు గణపతియును తత్సామీప్యంబును బొందియున్న నంది భృంగి మొదలగు ప్రమథ గణములు తమను పరివేష్టించి కొలుచుచున్నట్టి భవానీ వల్లభుని యత్యద్భుతమంబగు ఆ సభయందు నారదుడు మొదలగు దేవగాయకుల స్వామి ఎనున్న వడసి గానము జేసిరి. రమణీయంబయి శ్రావ్యంబగు వ్యాధలేలతో గూడి నృత్యమునచ్చిరి. అప్పుడా వేల్పు బానిసల లోపల మిగుల సొగస్కత్తేగు రంభ నిఖిల సురబృందముల యొక్క ఎల్లములు రంజిల్లునటుల నాట్యమనరించే ఆ సమయంబున భృంగిరికి భక్తవరుండా స్వామి సన్నిధియందు తత్ వ్యతిరేకముగా వికట నాట్యము చేయగా నా పార్వతీ కైలాసాధిపతి యొక్క పూర్వభాగమునందుండెను. అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాసము జనించే. అట్టి యాశ్చర్యకరంబగు హాసము వలన నప్పుడా పర్వతగుహలు నిండునటుల గొప్ప కలకలధ్వని కలిగే. ఇట్లు హాసము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుడా భృంగిరిటిని జూచి
నీచేత మిగలు హర్ష ప్రవృద్ధంబైన నాట్యము చేయబడేనని మెచ్చి మదంబంది యా భక్తుని యనుగ్రహించే. అంతటా నా భృంగెరిటికి శివానుగ్రహంబు కలుగటంజేసి ప్రీతుండై సకల విధులచేత గౌరవింపబడి సమాహిత చిత్తుడై వినయముతో గూడి యా పార్వతీదేవిని వదలి ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణమనర్చి యా స్వామికి వందనమాచరించే. అప్పుడు పూజ్యురాలుగు మూడానియు చిరునవ్వుతో గూడినదై తన భర్తయగు నప్పరమేశ్వరుని వీక్షించి, ఓ స్వామి, ఈ భృగరిటి నన్ను విడిచి మీకు మాత్రము ప్రదక్షిణం బాచరించుటకు గారణంబేమి? వినవేడుకయున్నది ఆనతీయవో ఎని వేడగా. నా శశిశేఖరుండు ఓ ప్రియురాలా, చెప్పెద వినుము. పరమార్థ విధులగు యోగులకు నీవలన ప్రయోజనంబులేమింజేసి నాకు నమస్కరించనని సెలవివ్వగా, నా పరమేశ్వరి మిగుల వ్రీడను బొంది ఆ భక్తయందున్న తన శక్తి నాకర్షించగా స్వామి త్వగస్థి విశిష్టమాత్రానే ఉండాయే. అంతటా నాదేవియు సారహీనురాలే వికుటరాలయ్యే. పిదప నాదేవి కోపించి దేవతల చేత నూనడింపబడినదై కైలాసమును వదలి తపంబనరించుటకు బహువిధములగు సింహ, శరభ, శార్దుల, గజ, మృగాదులచేత సేవింపబడియు నిత్య వైరంబుడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచేత నిబిడంబగు నానావిధ వృక్ష, లత, గుల్మాది భూయిష్టంబై ఋషి శ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్టప్రదంబై యున్న గౌతమాశ్రమమున ప్రవేశించే. అంత నా గౌతముండు వన్యంబులైన హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను గ్రహించుకుని వనంబు నుండి వచ్చునెడ తన ఆశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమంబగు నిధి మిగుల శోభిల్లుచున్న రేకుల వంటి కన్నులు గలిగి యలంకృతరాలేయున్న యామహేశ్వరింగనుకొని పూజ్యురాలవైన ఓ భగవతి, నీవిచటికే తెంచుటకు కారణంబేమి? అని ఎడుగ నద్దేవియు నాజడధారికి తన విషాదకరమును వచించి నమస్కరించుచు, ఓయి మునీశ్వరుడా, ఏ వ్రతము యోగ సమ్మతంబైనదో, ఏ వ్రతానుష్ఠానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో ఎట్టి వ్రతము ఉపదేశిపుము మనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనంబాచరించి ఈప్సితార్థప్రదంబగు శ్రీమత్కేదారనామకంబైన ఉత్తమ వ్రతము నాచరింపుమని ఉపదేశింపగా, నంతా నాదేవియు నావ్రతానుష్ఠాన క్రమంబానతీయుమని వేడగానిట్లు చెప్పదొడంగే. భాద్రపద శుక్లమునందు శుద్ధ మనస్సురాలవై మంగళకరంబులగు నేకవింశతి తంతువులే చేత హస్తమునందు ప్రతిసరమును ధరించి యాదినమందు ఉపవాస మొనరించి మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిట్లు సలుపుచు ప్రతిదినమునందును శ్రీమత్కేదార దేవునారాధింపవలెను. మరియు శుద్ధంబగు నొక్క ప్రదేశమున ధాన్యరాశియందు పూర్ణకుంభముంచి 21 సూత్రములచే జుట్టి పుట్టుపుట్టముల చేత కప్పియుంచి నవరత్నములునుగాని శక్తి కొలది సువర్ణముగానియుంచి గంధపుష్పాక్షతలచే నర్చించి 21 బ్రాహ్మణులను బిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యంబులాచరించి కూర్చుండ నియోగించి ఎచ్చట నాకేదారదేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబులమును వస్త్రముల నుంచి నివేదన మొనరించి యథాశాస్త్రముగా ధూపదీపాదులచేత పూజించి 21 సంఖ్యాకులైన భక్ష్యభోజచోష్యలేహ్యాదులను కదళిఫలములను నైవేద్యంబుజేసి తాంబూలములోసంగి చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా ననుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసిన ఎడల ప్రీతుండై యావృషభధ్వజుండు నీవు కోరిన వరంబియగలడు అని వచించిన నా కాత్యాయనీయునట్లే యగునుగాక యని యాచరించే. అంత పరమశివుండు సంతుష్టాతరంగుడై ఇచ్చటికి దేవగుణంబులతోడ వచ్చి నిజ శరీరార్థము నీకిచ్చెదనగా పార్వతీ యుప్పొంగి శంకర దేహార్థమునండి లోకానుగ్రహము చేయదలచి తన భక్తయేగు నీశ్వరునితో నీ వ్రతంబాచరించిన వారులకు సకలాభీష్టసిద్ధి గలుగునటుల ఎనుగ్రహించితిరేని ఎల్లవారు నాచరింతురనగా నట్లే యగుగాక యని యంగీకరించి సురసంఘములతో గూడ నంతర్హితుండయ్యే. మరికొంత కాలమునకు శివభక్తి యక్తుండగు చిత్రాంగదుడను గంధర్వుండు నంది కేశ్వరుని వలన నా వ్రతక్రమం బెయిగి మనుష్య లోకమునకుంజని వారెలకుపదేశింపవలయునను నిచ్చగలవాడే యుజ్జయిని పట్టణమునకు బోయి వజ్రదంతుడను రాజునకుపదేశింపనతడు ఆ వ్రతమును గల్పోక్త ప్రకారంబుగా నాచరించి సార్వభౌముండాయెను. మరికొంత కాలమునకు నా పట్టణంబుననున వైశ్యునకు పుణ్యవతియనియు భాగ్యవతియనియు నిద్దరు కుమార్తెలు గలిగిరి.
వారిద్దరును తండ్రి యొద్దకు బోయి కేదారవ్రతమాచరించినట్లాజ్ఞ యొసంగుమని వేడగా నేనుమగులరిక్తుండను. దానికీవలే సామాగ్రి లేమింజేసి మీ సంకల్పంబు మాను డనగా ఓ తండ్రి నీ యాజ్ఞ మాకు పరమధన్యంబుగాన నాజ్ఞయసగుమని సెలవు పుచ్చుకొని బాదరించుట వటవృక్షమూలంబున కూర్చుండి ప్రతిరసము గట్టుకొని యథావిధిగా పూజింప వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు అప్పుడు వలయు సామాగ్రినిచ్చెను. అంతట వారలు చక్కగా వ్రతం బాచరించుట వలన నమ్మహాదేవుడు ప్రీతుండై యక్కన్యల కాయురారోగైశ్వర్యములును దివ్యరూపంబుల ఒసంగి యంతర్హితుడయ్యెను. పిమ్మట నావ్రత మహాత్మ్యము వలన నుజ్జేని పట్టణమేలుచున్న రాజు పుణ్యవతియును కన్యను చోళభూపాలుడు భాగ్యవతియును కన్యను పాణిగ్రహ మొనర్చినందువలన నావైశ్యుండు ధన సమృద్ధుండై సామ్రాజ్య సంపదలను పుత్రులను బొంది సుఖంబున నుండనంత వారిలో రెండవదేన భాగ్యవతియనునది ఐశ్వర్యమద్మోహితురాలై కొంతకాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పెనిమిటి చేత వెడలింపబడి పుత్రునితోడ ఏడవిని తిరిగి సంచారఖిన్నురాలై ఒక బోయవాని ఇల్లిచేరి ఇచ్చట అనబుత్రుని జూపియోపుత్ర యక్కేగు పుణ్యవతిని యుజ్జేని పట్టణరాజు వివాహమాడియున్నాడు. నీవచ్చటికి జని దానింజుచి ధనము తీసుకుని శీఘ్రముగా రమ్మనగా నతండా పట్టణమునకు బోయి పెద్ద తల్లికి తన యొక్క దుస్సహంబగు కష్టమును దెలపగా నా పుణ్యవతియును సుతునకు విస్తారముగా ధనమునిచ్చే అంతనంతండా ధనమును తీసుకొనివచ్చునడల మార్గంబున నదృశ్యరూపుండైన యద్దేవుని వలన నాధనము నపహరింపబడగా దోదూయమాన మానసుండై నిలువబడియున్న వానితో నీశ్వరుండ దృశ్యుండై యో చిన్నవాడా వ్రతభ్రష్టుల కీధనము గ్రహించునలవిగాదని చెప్పగా నావాక్యము విని విస్మయంబంది యా చిన్నవాడు మరల పూర్వమువలే నచటికింజని ఈశ్వరోక్తంబగు వృత్తాంతమును దెలుపగా నా పుణ్యవతి యాలోచించి పుత్రుని వ్రతం బొనర్రింపజేసి తన చెల్లెలు వ్రతమాచరించునటుల చెప్పవలయునని ద్రవ్యము నొసంగి పంపగా నతండు బయలు వెడలి వచ్చునడ మార్గంబున న ప్రయత్నంబుగా పూర్వము గొనిపోయిన ధనమంతయు స్వవశమైనందున సంతసించి సర్వము గ్రహించుకొని కాంచి పట్టణమును ప్రవేశించి సమయంబునకు జనియే అంతట తల్లిదండ్రులతో గూడి సుఖముల ననుభవించుచుండే. పిమ్మట తల్లియేగు భాగ్యవతియును తండ్రియేగు చోళరాజును నదిమొదలు ఈ వ్రతము నాచరించుచు ఈ అవిచ్ఛిన్నంబగు నిఖిల సంపదల ననుభవించుచుండిరి. కావున ఎవ్వరైనను యథోక్త ప్రకారము నీ వ్రత మహత్మ్యమును భక్తియుక్తులైన వినిన చదివిన నట్టి వారందరును శ్రీ మహాదేవుని యనుగ్రహము వలన ననంతంబులగు నాయురారోగ్య ఐశ్వర్యములను బొంది సుఖంబులనుభవించి శివసాయుజ్యమును బొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడెనని సూతుండు సౌనుకాదులకు చెప్పగా శ్రీ వ్యాసభట్టారకుడు స్కాంద పురాణమునం దభివర్ణించెను. కేదారేశ్వర వ్రతకథ సంపూర్ణము. అచ్యుతరామ సిద్ధాంతి హిందూ ధర్మం ఎవ్రీవన్ 0818707374